వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు బ్రేక్ఫాస్ట్లో రోజు ఇడ్లీ వడ దోశ అవుతుంది అనేసి మేము ఈరోజు ఒక స్పెషల్గా పావ్ బాజీ అనేది రెడీ చేసాము. సో అది ఎలా చేయాలో మీరు కూడా చూడండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్గా బట్టరు, బ్రెడ్, టొమాటోస్, పొటాటోస్ ఉంటే చాలు, సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇలా బ్రెడ్స్ని తీసుకొని బటర్ అంతా అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మేము కసూరి మెత్తి వేసి ఫ్రై చేసుకున్నాము. మేమైతే చాలామంది ఉన్నాం కాబట్టి ఇన్ని బ్రెడ్స్ చేసాము. మేమైతే పొటాటోస్ని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాము. అండ్ టొమాటోస్, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ పొటాటోస్ ఇలా ఉడికిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకున్నాము. మెత్తగా ఇలా చేయాలి, అది మొత్తం మెత్తగా అయ్యేదాకా అలానే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ దీంట్లో బటర్ వేయాలి. దాని తర్వాత కొంచెం నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి బటర్లో. అలా బటర్లో వేయడం వల్ల పచ్చిమిర్చికి బటర్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో టమాటోస్ యాడ్ చేశాను. ఇలా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత దీన్ని స్మాష్ చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న పొటాటో ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేయాలి. దాంట్లో పావ్ బాజీ మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లో కారం యాడ్ చేశాను. కారం మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి. కొందరికి స్పైసీ ఇష్టం అనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలి అనుకునే వాళ్ళు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే ఎక్కువ స్పైసీగా ఉంటేనే చాలామందికి ఇష్టం. కాకపోతే మా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి స్పైసీ అంటే అంత ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళ కోసం కొంచెం కారం తక్కువ వేశాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేశాను. మిక్స్ చేసుకోవాలి బాగా. నెక్స్ట్ దీంట్లో ధనియాల పొడి యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. అండ్ దీంట్లో లాస్ట్గా వాటర్ యాడ్ చేయాలి. మీకు ఇష్టం ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్యాన్ రెడీ చేసుకోవాలి. దాంట్లో మేము కొంచెం బటర్ వేసి దాంట్లో ఇంకా కసూరి మెతి వేసాము. ఇలా బ్రెడ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో ఇంతమంది ఉన్నాము, అన్ని బ్రెడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి వేస్తే ఈరోజు కాదనేసి ఇక ఒక్కసారి 2 పెట్టేసిన. అలా అయినా ఫాస్ట్ అవుతుండొచ్చు అనేసి, అయినా కూడా చాలా టైం పడింది. సో మేమైతే ఇప్పుడు బ్రెడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అబ్బా, చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది. సూపర్గా వచ్చింది అసలు. ఇది బాజీ కూడా రెడీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు బ్రెడ్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాము. బ్రెడ్లో బటర్, కసూరి మేతి వేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకు బ్రెడ్ బటర్తో పాటు ఇక్కడ కసూరి మేతి కూడా వేసాం కదా, దీనివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో మనం బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇంకా బఠానీ వేస్తే ఇంకా చాలా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. బఠానీ వేస్తే ఏంటంటే కొంచెం పానీపూరి ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట కొంచెం బఠానీ వేస్తే. సో ఇది కూడా మాత్రం చాలా బాగుంది. ఇది మంచి స్నాక్స్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలు అయితే దీనికి చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మామూలుగా ఇది బ్రెడ్ జాము అలా రొటీన్గా కాకుండా ఇలా కొంచెం మనం వెరైటీగా చేస్తే వాళ్ళకు రోజు రొటీన్ ఫుడ్ కాకుండా ఇలా తినడానికి కూడా వాళ్ళకి మంచిగా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్, కూడా చాలా ఈజీ అసలు చేయడం. అంత టఫ్ ఏం కాదు, సింపుల్ ప్రాసెస్ అసలు. ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఇంట్లో. సో
మాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకవేళ దీన్ని ట్రై చేశారు ఇంతమందికి అనుకుంటే మీరు ఎలా చేస్తారో దాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడు మేము చేసిన ప్రాసెస్ని మీరు కూడా చేసి ట్రై చేసి ఉంటే అది మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ బాక్స్లో అది కూడా తెలియజేయండి. నెక్స్ట్ అంతేగా. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేస్ట్ ఎట్లుంది? చాలా బాగుంది. పిన్ని ఇది ఆలు కర్రీ బాగుంది, టేస్ట్ బాగుంది. వరుణ్ బాబు వరుణ్ టేస్ట్ ఎట్లుంది? పిన్ని నీకు ఎట్లా అనిపించింది? మామయ్య టేస్ట్ ఎట్లుంది? కొద్దిగా మాడిపోయింది. మాడిపోలేదు. కర్రీ బాగుందా? బ్రెడ్ బాగుంది. అది బ్రెడ్ కొంచెం నల్ల అయింది అంతే. బ్రెడ్ బాగుంది, బాగా బాగుంది, కర్రీ బాగుంది. అరే మరి నీకు ఎట్లా అనిపించింది? నాకు నచ్చింది. నేను చేసింది కాబట్టి నాకు ఇట్లా నచ్చుతుంది.